రాజ్యాన్ని జయసింహుడనే మహారాజు పరిపాలించేవాడు. అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి వారితో కళా ప్రదర్శనలను ఇప్పించి మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఒకరోజు వారి రాజ్యానికి ఒక గొప్ప పండితుడు వచ్చాడు. అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. మహారాజా, మీ పండితులు ఎవరైనా నా మాతృభాష కనుక్కోగలరా అని సవాలు విసిరాడు ఆ పండితుడు. ఇక ఆస్థాన పండితులంతా వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలను అడిగారు. ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తడుముకోకుండా ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు. చివరికి ఆస్థాన పండితులు చేతులెత్తేశారు. ఇక ఆ పండితుడు రాజుతో ఇలా అన్నాడు: మీ రాజ్యంలో నా మాతృభాషను కనిపెట్టగల మేధావులే లేరా అని అన్నాడు. ఇక మహారాజు మహామంత్రి వైపు చూశాడు. మహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలను అడగసాగాడు. ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్పసాగాడు. చివరికి విసుగు చెందిన మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్గం తీసుకొని పండితుడిపై వేటు వేయబోయాడు. అమ్మో, కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో. ఇక మహామంత్రి ఖడ్గాన్ని దించి చిరునవ్వుతో, మహారాజా, ఆ పండితుడి మాతృభాష కన్నడం. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు. పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు. ఓటమితో తలదించుకొని సభ నుంచి వెళ్ళిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.